హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏవిఎస్ఆర్ బ్లాగ్స్ 149. ఈరోజు నేను చికెన్ కర్రీ తయారు చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్, పచ్చిమిర్చి, టమోటో, కరివేపాకు, చికెను, కారము, ధనియాల పొడి, చెక్క, లవంగ, అల్లం వెల్లుల్లి పేస్టు, తురుముకున్న కొబ్బరి, తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం చెక్క, లవంగ, తురుముకున్న కొబ్బరి అండ్ 2 టేబుల్ స్పూన్ కారము, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆనియన్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేయండి ఈ చికెన్ కర్రీ ఎలా వచ్చింది అని. ఇప్పుడైతే ఒక బాండలు అయితే పెట్టుకున్నాను, గ్యాస్ వెలిగించుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ హీట్ ఎక్కే లోపల చికెన్లో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసినట్లయితే త్వరగా మగ్గుతుందండి. సో సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ మగ్గాక పచ్చివాసన పోయేలా వేపుకుంటే చాలండి. సో తర్వాత ఇదైతే వేగిపోయింది. ఇప్పుడైతే టమోటో కూడా యాడ్ చేస్తున్నాను. టమోటో వేసాక ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే పసుపు వేస్తున్నాను త్వరగా మగ్గడానికి. ఇదంతా మగ్గిపోయిందండి. ఇప్పుడైతే చికెన్ కూడా యాడ్ చేసి అది కూడా మొత్తం ఒకసారి కలుపుకుందాము. పచ్చివాసన పోయేలా వేపుకుంటే చాలు. ఇప్పుడైతే ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ని అయితే అది కూడా వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాము. ఇదంతా ఒకసారి వేపుకున్నాక 5 మినిట్స్ అయితే వేసుకున్నాం కదండి. సో తర్వాత తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుందాము. కొంచెం చికెన్ మసాలా పొడి కూడా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు, ఎక్కువైతే అవసరం లేదు, ఆల్రెడీ మసాలా వేసుకున్నాం కదా. ఈ కర్రీతో పాటు సంగటి కూడా చేస్తున్నాను. సంగటి కూడా ఎవరికైనా తెలియకపోతే కామెంట్ చేయండి, నేను అది కూడా ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, సంగటి అండ్ చికెన్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మీరు ట్రై చేయండి చికెన్ కర్రీ ఎలా వచ్చిందో ఏమి అనేసి. ఇందులో ఆనియన్ కొంచెం లెమన్ పిండుకొని తిన్నట్లయితే చాలా టేస్ట్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.